కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు సవ్యగతి. శనీశ్వరుడి సవ్యగతి మీకు నవమ స్థానంలో జరుగుతుంది. నవమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి సవ్యగతి మీకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? వక్రగతిలో ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి కాబట్టి మంచిగా ఉంటుంది డెఫినెట్గా. కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చూసి ఉండొచ్చు. ఇలా ఏదైనా చిన్నది పెద్దదని కాదు, మీ జన్మజాతకాన్ని అనుసరించి హెల్త్ ఇష్యూస్ అయితే చూశారు. ఇది మైనస్ చూశారు, ఇది ఒక మైనస్ చూశారు మీరు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఫైనాన్షియల్ ఫార్చ్యూన్ థింగ్ కూడా ఉంటుంది, అది మీ జన్మజాతకం బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. అది స్ట్రాంగ్గా జరిగిందా లేదా కొంచెం వీక్గా జరిగిందా అసలైతే కొంత ఉంది. జన్మజాతకాన్ని అంతా వెరిఫై చేసి ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చాడు. అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి అది 11th హౌస్ అయింది. మీ రాశి నుంచి చూస్తే అది 8th హౌస్ అవ్వడం వల్ల ఈ చెక్కింగ్ ఎందుకు చేశాడు? ఇప్పుడు శనీశ్వరుడు చెక్కింగ్ ఎందుకు చేశాడంటే మీకు కొన్ని మార్పులు ఇవ్వాలి ఆయన. ఈ మార్పులు అదృష్టం రూపంలో వస్తుంది. అంటే ఒక్కోసారి మార్పులు మనకి ఇష్టమైనవి ఉంటాయి. ఇప్పుడు మార్పు అంటే సహజంగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరిగింది అనుకోండి, అదొక మార్పే. అది ఆనందంగా ఇన్వైట్ చేస్తారు. పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు పుట్టారంటే అదొక మార్పు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చినా, వ్యాపారం చేసిన వాళ్ళకి వ్యాపారం బాగా పెరిగితే ప్రాఫిట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మార్పులే. ఇవి మనం సంతోషంగా ఎంజాయ్ చేస్తాం. మీరు దేనికోసం అయితే ఎక్కువగా శ్రమిస్తున్నారు అది అవుతుంది. అండ్ మీకు మనసులో ఎక్కువ అంటే ఫైనాన్షియల్గా అప్గ్రేడ్ అవ్వాలని అనుకుని ఉంటే డెఫినెట్గా అది అవుతుంది. సో ఏదైనా ధర్మబద్ధమైన ప్రతి కోరిక కూడా ఆయన నెరవేర్చే తీరుతాడు ఇప్పుడు ఉన్న ఈ సవ్యగతిలో ఉన్న సమయంలో.